ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన పర్యావరణ మన అడిషనల్ కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా పీసీబీఈ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, మన ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత స్టోన్ క్రషర్ గురించి ఇలా సేకరణ చేయడం జరిగింది. ఎందుకంటే గత 2026 సంవత్సరం నుండి కూడా ఇక్కడ క్రషర్లు మా దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రషర్లు పెడతా ఉన్నారు. క్రషర్లు పెట్టడానికి మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ క్రషర్లు అలా పెట్టిన రాయల్టీ కట్టడం జరుగుతూ ఉంది. ఇలా చూడండి, కాజుపల్లి కానీ మాదారం కానీ ఎక్కడ చూసుకున్నా, కాజుపల్లిలో చూసుకుంటే రాయల్టీ కడతలేరు. మాదారంలో మేము క్రషర్ గురించి మేము అడగడం జరిగింది. క్రాక్స్ అండ్ క్రషర్ ఉంది, పూర్వచంద్రరావు గారిని ఎన్నిసార్లు పోయి, సార్ మాకు రాయల్టీ రావడం లేదు, మినరల్ ఫండ్ రావడం లేదు ఎన్నిసార్లు అడగడం జరిగింది. అంటే మీరు వెళ్ళండి, మేము డిఎంఎఫ్ ఫండ్ కడతా ఉన్నాము అని చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది. ఏదున్నా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి వహించి మా గ్రామానికి ఈ ₹1,00,00,000 నిధులు ఆల్రెడీ ట్యాక్స్ రూపంలో కడతా ఉన్నారు. కంపల్సరీ మా గ్రామం ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నది కాబట్టి కంపల్సరీ డిఎంఎఫ్టీ ఫండ్ మా గ్రామానికి అందించాలి. అదేవిధంగా క్రషర్ వాళ్ళతో మేము గత 10 సంవత్సరాల నుండి ఏదో వాళ్ళతోటి డిఎంఎఫ్ ఫండ్ రాకున్నా కానీ మేము అందరం కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఊరికి మౌలిక వస్తువులు కావాలి, మా ఊర్లో అభివృద్ధి కుంటుపడతా ఉంది, మా ఊర్లో రోడ్లు బాగలేవు, మా ఊర్లో డ్రైనేజ్ బాగలేదు, మా ఊర్లో ఏదో గుళ్ళు కట్టుకోవాలి, ఎన్నో రకాల సహాయ సహకారాలు క్రషర్ వాళ్ళతో తీసుకొని ఈరోజు ఇప్పటి వరకు చేయడం జరిగింది. అదేవిధంగా క్రషర్ రాజా మనం ఇంకా ముందు గిట మీరు అందరు గిట మా గ్రామానికి ఎప్పటికీ అందుబాటులో ఉండి ఊరు అభివృద్ధికి మీ అందరూ సహకరించాలి. ఎందుకంటే రోడ్లు ఆర్ఎంబీ రోడ్లు మొన్న లాస్ట్ టైం చాలా ఇబ్బందిగా ఉంటే గుంతలు ఏర్పడితే క్రషర్ వాళ్ళతో మేము మాట్లాడి ₹15 లక్షలు పెట్టి మొత్తం రోడ్ వేయించడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా, క్రషర్ వాళ్ళతో మేము కొట్లాడి ఫైటింగ్ చేయడం జరుగుతుంది కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రాయల్టీ మాత్రం గ్రామానికి రావడం లేదు. కంపల్సరీ గ్రామానికి ఏమైనా ప్రభుత్వం ₹1,00,00,000 ఆల్రెడీ తీసుకుంటా ఉన్నారు, ఎఫెక్టెడ్ అవుతూ ఉంది, కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎన్నిసార్లు మేము లెటర్ పెడతా ఉన్నాము, అయినా మాకు రాయల్టీ రావడం లేదు. ఇప్పటికైనా మీరు అందరూ కూడా గ్రహించాలి, కంపల్సరీ మా గ్రామానికి రావాల్సిన రాయల్టీ ఇవ్వాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడు ఇండస్ట్రీ కానీ ఏదైనా 4 సంవత్సరాలు ఏర్పడితేనే గ్రామాలు కానీ ఏదైనా అభివృద్ధి అవుతుంది. మేము అందరం చైతన్యవంతులము, పారిశ్రామికవేత్తలు రావాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని మా అందరి లోపల ఉన్నది. కానీ గ్రామానికి రావాల్సిన నిధులు కూడా రావాలి. కాబట్టి కంపల్సరీ కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ, ఈ గారు కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాదారానికి కంపల్సరీ రాయల్టీ ఇప్పించాలి. అదేవిధంగా పూర్ణచంద్ర సార్ గారు గిట మాదారంలో క్రాక్స్ నడుపుతూ ఉన్నాడు. ఇంకా ముందు గిట మాదారంలో గ్రామ అభివృద్ధికి సహాయశక్తులను మీ అందరూ సహకరించాలి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా శ్రీచరణ్ గారు రావడం జరుగుతూ ఉంది. మీరు గిట వాళ్ళతో పాటు తోడుగా ఉండి మా గ్రామానికి అనుకూలమైన మౌలిక వసతుల విషయంలో మీరు అందరి గిట తోడుగా ఉండి గ్రామానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు ధన్యవాదాలు మరొకసారి తెలపడం జరుగుతుంది. కాబట్టి మేమందరం క్రషర్ వేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. కాకపోతే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, పర్యావరణం సమతుల్యం కాకుండా, పర్యావరణంలో ఇబ్బంది కాకుండా మేమందరం ఇట్లా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ విధంగా మీరందరూ చెట్లు నాటాలి. అదేవిధంగా మీకు ఏదున్నా ప్రతి సంవత్సరం కంపల్సరీ మా ఇట్లా సభ పెట్టి గ్రామంలో ఏం వసతులు అవసరం ఉన్నది, ఎందుకంటే బ్లాస్టింగ్ కూడా మీరు కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టాలి. అదేవిధంగా డస్ట్ రాకుండా కంపల్సరీ చెట్లు నాటి కంపల్సరీ వాటన్నిటికీ డ్రిప్ సిస్టమ్ పెట్టి అవన్నీ మీరు ఏదో మెయింటైన్ చేయాలని సభముగా తెలియజేస్తూ, ఏదైనా మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఏదైనా మా అందరి ఊర్లో ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు మీరు అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఊరంటే మేము ఒక్కటే కాకుండా అందరూ యువకులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు సూచనలు సలహాలు తీసుకొని గ్రామ అభివృద్ధికి మీ అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇలా ప్రజాపాలన సేకరణ అయిపోయింది, రేపు మళ్ళీ అని కాకుండా ఏదైనా ఇవాళ ఎలా ఉన్నారో రేపు అదేవిధంగా మీరు అందరు గిట శ్రీచరణ్ గారు కానీ అదేవిధంగా పూర్ణచంద్రరావు గారితో కలిసి మా గ్రామానికి తోడుబాటుగా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ ఒక అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి మరొకసారి తెలపడం జరుగుతూ ఉంది. ఆ డిఎంఎఫ్టీ ఫండ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మా గ్రామానికి కేటాయించి మా గ్రామానికి న్యాయం చేయగలరని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ. నా పేరు రాజుగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిన్నారం మండల్ ఉపాధ్యక్షుని. అయితే ఇంతకుముందు కూడా గతంలో కూడా మేడం, ఎందుకంటే మాదారంలోకి వెళ్ళి రాయి పోతుంది వాస్తవమే, కానీ మా దగ్గరికి ఇప్పుడు ఈ ఫండ్స్ వస్తే 100% డెవలప్ అవుతుంది. మరి ఏ ఫండ్స్ ఎక్కడ అవసరం లేకుండా అయింది. తెలంగాణ సపరేట్ అయిన నుంచి కూడా మరి ఎన్నోసార్లు కలెక్టర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మరి ఎవరు చర్య తీసుకోరు. మన విలేజ్లో కూడా చాలా అన్యాయంగా ఉంది. ఒకసారి చూడండి, ఎందుకంటే ఇండ్లు కానీ చెట్లు కానీ మీరు ఇప్పుడు పరిరక్షణ గురించి చెప్తారు, మరి చెప్పి పాటిస్తురా ఒకసారి మీరు చూడండి ఒకసారి. ఎందుకంటే చెట్లు ఫస్ట్ పెట్టండి, ఆ ఉన్న దుమ్మని ఇక్కడ ఉంటుంది, లేకుంటే దుమ్ము వచ్చి మొత్తం పడి ఇబ్బంది అవుతుంది. మరి ఇదే ఫండ్స్ మాకు తీసుకొచ్చి మా ఊరికి మీరు స్పెషల్గా తీసుకొని ఆ ఉన్న అమౌంట్ ఇస్తే మరి
చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ పక్క పండు కూడా చూడండి, కాజీపల్లి క్రెషాలు ఉన్నాయి, దీనికి 2 ఆనుకొని ఉన్నాయి. మరి వీళ్ళని అడిగితే వాళ్ళు దెబ్బ అంటారు, వాళ్ళని అడిగితే వీళ్ళు దెబ్బ అంటారు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ప్రత్యేకంగా చర్య తీసుకొని మరి ఊరు దగ్గర ఉంది, కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నాము, వాస్తవంగా గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకంటే గుంటను గురువు అమ్ముకొని ఇలా లక్షల రూపాయలు నష్టపోయి ఒక ఇల్లు ఉండాలి. మరి పెంకటిల్లు ఉంటే కోతుల బాధ ఎక్కువ ఉంది మా దగ్గర. మరి మామూలుగా ఏదో స్లాబ్ వేసుకొని కట్టుకుందామని చేసి వాస్తవానికి ఇల్లు కట్టుకురు చేసుకోరు. మరి ఆ ఇల్లు గిట్ట చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఆలోచన చేసి మా ఊరికి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి మా ఊరు రాయి, మా ఊరు అమౌంట్ కనీసం మళ్ళీ 50% ఇచ్చినా కానీ మా ఊరు అభివృద్ధి అవుతుంది. ఒకసారి ఇప్పుడు ఎట్లా అయితే వచ్చిరో అదేవిధంగా మాదరంలో క్యాంపు పెట్టి వాస్తవంగా తీసుకొని మరి దీనివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది వాస్తవమే. కాకపోతే ఏంటంటే మాకు ప్రత్యేకంగా ఈ నిధులతోన హాస్పిటల్ పెడితే మరి హాస్పిటల్ పెట్టి మరి ఎందుకంటే చాలా గరీబులు ఆల్రెడీ ఆల్మోస్ట్ 99% భూములు అమ్ముకున్న లేరు. మరి కాబట్టి వాళ్ళకు హాస్పిటల్ పోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా మీరు గమనించి మా ఊరికి ఒక హాస్పిటల్ పెట్టేస్తే మరి ఎందుకంటే దీని నుంచే మాకు ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు అందరూ సహకరించి మరి ఇంతకుముందు పూర్ణచంద్రరావు గారు ఉండి చాలా క్రెషాలు వచ్చినాయి చేసినాయి. మరి వాళ్ళు కూడా ఊరికి చేదోడు వాదాడు ఉంటే మరి గుళ్ళు కట్టినా గోపురాలు కట్టినా లేకుంటే ఏ వర్క్ అయినా సరే ఒక ఇంటికి ఒక డస్ట్ ఒక కంకర్ను అదో ఇదో చేసిండు. మీరు గిట మరి వాళ్ళ బాటల్ని నడుస్తూ మా ఊరికి గిట వాస్తవానికి వాళ్ళు ఎట్లా చేసిరో ఏదైనా చెడైనా మంచి అయినా మరి వస్తే ఇట్లా ఇబ్బంది ఉంది, ఇట్లా చేసిరు ఇట్లా చేసినట్టు ఇప్పుడు ఎందుకంటే ఇది దగ్గరకు వస్తుంది. మాకు ఇంతకుముందు పూర్ణచంద్రరావు సార్ ఎట్లా ఏదానికైనా సరే ఓ గుడి కడుతున్నాం సార్, ఓ బడి కడుతున్నాం, గిది చేస్తున్నాం గది చేస్తున్నాం అంటే సరే 10 అడిగిన ₹2 ఇచ్చి మాకు పంపించిండు. వాస్తవానికి ఆ ప్లేసుల్ని మీరు గిట్ట అదే విధంగా చేసి ఫస్ట్ ఎందుకంటే మీ ఊరు దగ్గరకు వస్తుంది కాబట్టి ఫస్ట్ చెట్లు పెట్టండి. చెట్లు పెట్టి మరి వాటర్ గిట్ట అదంతా కొట్టినాక తర్వాతనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు అందరం కనిపిస్తారు, తర్వాత ఎవరు కనిపించరు. మరి ఈ రోజు నుంచి అందరికీ ఊళ్ళో ఎందుకంటే మీ వల్లనే ఊరు నష్టం అవుతుంది, ఉన్న వాస్తవం చెప్తున్నా. కాకపోతే ఏంటంటే దానికి నష్టపరిహారం గురించి ఎవరైనా అడిగినా కానీ ఇప్పుడు ఇంతకుముందు సార్ ఎట్లా చేసిండు అదేవిధంగా మీరు కూడా మా అందరికీ సహకరించి చేయాలి. ఎందుకంటే డెవలప్మెంట్ అంటేనే ఒకటి పోతనే ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, కంపెనీల పక్కన క్రేషాలు ఉన్నాయి. మరి రాయి గ్రనైటు కంకరకు అవన్నీ కావాలంటే కంపల్సరీ తప్పదు. ఎందుకంటే ఒక నష్టం జరుగుతూనే ఇంకొకరికి అవుతుంది కాబట్టి 100% జరుగుతుంది. కానీ మరి దీనికి మీరు సహకరించి మా ఊరికి స్పెషల్ ఫండ్ తీసుకొస్తే ఊరు డెవలప్ అవుతుంది. మరి అదేవిధంగా సార్ ఏ విధంగా అయితే మాకు సహకరించిండో చేసిండో అదేవిధంగా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రజాభిప్రాయ సేకరణ కొరకు మన గ్రామానికి విచ్చేసినటువంటి అదనపు కలెక్టర్ గారికి, ఎవరైతే వివిధ హోదాలలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి సిబ్బందికి అందరికీ గట హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మేడం, ఇక్కడ మేము కేవలం ప్రజలలో ఉన్నటువంటి ఒక వ్యక్తులుగా మాత్రమే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణకు రావడం జరిగింది. కాకపోతే మనం ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి చెప్పినటువంటి విషయం ప్రజలలో ఎంతమందికి ఏ రకంగా చెప్పినాం అనేది గిట మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మేడం. ఎందుకంటే మన గ్రామంలో ఇప్పటివరకు విలేజ్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎక్కువ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే. 8 రోజుల ముందు మనం ఇచ్చింది వాట్సాప్లో ఒక గ్రూప్ రూపంలో మాత్రమే మెసేజ్ పాస్ చేసినాం తప్ప ఇక్కడ ఈ రోజు వరకు గ్రామంలో ఎటువంటి విషయం ఈ ప్రజాభిప్రాయ సేకరణ గురించి ఏ రకంగా మనం గ్రౌండ్లో చెప్పినాము. ఇక్కడ ప్రజలతో మనం వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకొని వాస్తవమా కాదా అని వాళ్ళ ద్వారా వివరించుకొని మనం తెలుసుకొని అవి రావాలా వద్దనేటటువంటి విధంగా మనం ఆలోచించి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినాం. ప్రజలు ఏదైతే మాదరంలో ఇబ్బంది అవస్థలు పడుతున్నారో అటువంటి వ్యక్తులకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయిందా లేదా? గతంలో 2022లో ఇదే ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ప్రజలకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడే ఇదే ప్లేస్లలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఒకవేళ మేము అభిప్రాయం చెప్పినా వివరించినా అది మీ ద్వారా ఏమవుతుంది, అధికారం ద్వారా ఏంటంటే వాటికి ఆమోదం తెలుపుతారు, ఓకే. కానీ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం దిశగా మీరు ఏందైతే చెప్తారో దాని ద్వారా ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుంది. ఆ నిర్ణయాలు ఏమైనా చేసినామా అంటే 2022లో ఏదైతే మనం నూతన క్వారీలకు అలైన్మెంట్ ఇచ్చినామో అప్పుడు మీరు పాటిస్తానన్నటువంటి ఏమైనా పాటించినారా? పొల్యూషన్ అలాగే ఉంది. ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్ దగ్గరకు ఉన్నటువంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులకు ఇప్పటికెళ్ళి కాలుతోటి ఇట్లన్నా డస్ట్ వస్తుంది. మీరు ఇక్కడ కరెక్ట్ వాడితే అక్కడ దాకా డస్ట్ ఏ రకంగా వెళ్తుంది? ఇక్కడ మీరు ఈరోజు వస్తున్నారని చెప్పేసి సిబ్బంది కనబడాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే వాటర్ ఏదైతే వేసినారో కంటిన్యూ మీరు డైలీ వేసినట్టయితే ఆ వ్యతిరేకత వచ్చేది ఇంత రాకుండా ఉండేది కదా. 22 సంవత్సరాలు అవుతుంది మాదరానికి క్రేషలు రాబట్టి. ఈ 22
సంవత్సరాలలో కనీసం రాయల్టీ ఏదైతే ఉందో, ఎందుకంటే మీరు అంటున్నారు గ్రామంలో ఎవరైనా వస్తే చేదోడు వాదుడుగా మేము గిట్ట సహకారం చేస్తున్నాం అంటున్నారు. చేదోడు వాదుడు అంటే ప్రజలకు ఏ రకంగా మనం చేసినాం అనేది, గ్రౌండ్లో ఏ రకంగా వెళ్ళింది అనేది మీరు గిట్ట ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం చేసేది, మీరు కడుతున్నారు రాయల్టీ 100% ఇక్కడ ఏదైతే ఉందో మా గ్రామం ద్వారా నష్టం మా గ్రామానికి జరిగినప్పుడు పక్క జిల్లాలకు మీరు ఇచ్చేటటువంటి రాయల్టీల ద్వారా అది అక్కడ పక్క జిల్లాలకు డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మా గ్రామానికి ఎంతో కొంత కనీసం చెప్తే, ఇక్కడ నేను ఏది రాజకీయం మాట్లాడట్లేదు, కనీసం బస్తీ దవాఖానా లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మాధారం ఉందండి. ఒక పల్లెటూరు ఇక్కడికి 90 కిలోమీటర్ల దూరం వెళ్తే బస్తీ దవాఖానా ఉంది. మాధారం దానికి గిట నోచుకోలేని పరిస్థితి ఉందా? 18 గుంటల స్థలం ఉంది. మీరు అందరూ ఆమోదించే ఏంటంటే యాజమాన్యాలు ఉన్నాయి, పటంచోలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించినారు. ఏదైతే కాజిపల్లిలో ఇండస్ట్రీస్ ద్వారా అక్కడ ఒక విద్యాలయం ఎలా కట్టినారు అనేది ఒకసారి మీరు విజిట్ చేయండి. అంటే మాధారంలో దుమ్ము ధూళి అనారోగ్యము జబ్బులేమో మాకు, డబ్బులేమో పక్క ఇతర జిల్లాల వారిగా. ఒకసారి మీరు గిట్ట ఆలోచించండి మేడం. ఎందుకంటే ఎట్లాగో మేము అనుకున్నా సరే అవి వస్తాయి, తప్పదు. కానీ ప్రజలకు ఏ రకంగా మనం సేఫ్టీ చేస్తాం. ఒక గుడి కడుతున్నాం, గుడి కడితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఏంది, ఇంట్లో దేవుడి గిట్ట పెట్టుకుంటున్నాం, విగ్రహానికి ప్రతి వారం ప్రతి ఒక్కరు పూజలు చేసుకుంటా ఉన్నారు. కానీ మన ద్వారా ఎఫెక్ట్ అవుతున్న ప్రజలకు మనం ఏ రకంగా సేవ్ చేస్తున్నాం? ఎందుకంటే మనం పొల్యూషన్ ఖరాబ్ చేస్తున్నాం. 2022లో మీరు ఏదైతే మనకు క్రెషర్లు వచ్చినాయో అప్పటి నుంచి చెట్లు పెడితే చెట్లు మొక్కలు కాదన్నా వృక్షాలు అవుతుండే. ఇప్పటికీ ఎక్కడ వృక్షాలు ఉన్నాయి? ఇక్కడ గిట్ట మీరు విజిట్ చేయండి, వర్షం పడిన ఉంటాయి. గతంలో 2022లో ఇక్కడ పబ్లిక్ హియరింగ్ ఉన్నప్పుడు వాన పడింది కనుక మొక్కలు పచ్చగా ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చూడండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవరణలోనే చెట్లు అనేది ఈ రకంగా ఉంటే, ఇక్కడ నుంచి నేను చెప్పేది ఫంక్షన్ హాల్ దగ్గర 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. అక్కడ వెళ్తే ఒక వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకు కాళ్ళతో గడ్డికి ఇట్లా అంటే డస్ట్ లేసే పరిస్థితి ఉంది. మనం ఇక్కడ కంట్రోల్ చేసే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో మీరు పరికరాలు అంటున్నారు, వాటి ద్వారా మీరు ఇక్కడనే స్ప్రింక్లర్లు పెట్టండి ఎవ్రీ టైం. అట్లా పెడితే ఇప్పుడు ఆ ఏరియాలో ఎందుకు ఆ పరిస్థితి ఉంటుండే? మేడం నేను చేసేది ఒక్కటే రిక్వెస్ట్ మేడం, ఎందుకంటే మీరు యాజమాన్యాల ద్వారా ఎలాగో పెడుతున్నామంటున్నారు కదా, వాటికి సహకారం ఏంటంటే కంటిన్యూ వాటర్ స్ప్రింక్లర్లు కానివ్వండి, రోడ్డుకి ఏదైతే ఇక్కడ స్ప్రింక్లర్లు పెట్టడం కాకుండా మెయిన్ రోడ్డు దాకా ఏదైతే ఉందో డస్ట్ అనేది వెహికల్ వెళ్ళినప్పుడు వచ్చే డస్ట్ ద్వారా విలేజ్ వాసులకు గిట్ట ఎఫెక్ట్ అవుతున్నది. అదే రకంగా మరియు 18 గుంటల స్థలం చూపెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. యాజమాన్యాల ద్వారా మీరు అందరు కలుపుకొని ఒక హాస్పిటల్ నిర్మిస్తే, అధికారంలో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము అవసరమైతే పార్టీలకు అతీతంగా రిక్వెస్ట్ చేస్తాం. సిబ్బంది ఏదైతే ఉందో మేము ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో, అట్లాగే మిగతా సభ్యులు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, ఎంపీ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ అటువంటి, ఎందుకంటే ఇక్కడ పొలంలో వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే 10 కిలోమీటర్లు పోయిన దాకా ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. సో ఎమర్జెన్సీ పొలంలో పాము కాటేసినా 10 కిలోమీటర్లు పోయిన దాకా అంటే అతను ఉంటాడా పోతాడా అనేది గిట్ట మీరు గిట్ట ఒకసారి ఆలోచించుకోవాలి మేడం. ఇక్కడ క్రెషర్లో యాజమాన్యాలకు మేము చెప్పేది ఒకటే, మీ ద్వారా ఏదైతే లాభం విలేజ్కి జరగాలన్నప్పుడు నేరుగా మీరు వచ్చేసి మీరేంటంటే విలేజ్లో మీ ద్వారా నష్టం జరుగుతుంది కనుక మీరు నేరుగా వచ్చేసి గ్రామంలో మంచి చేయాలనుకుంటే అది మీకు గిట్ట తెలుస్తుంది ఏ రూపంలో చేయాలనేది. మీరు నేరుగా వచ్చే చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అదేవిధంగా రాయల్టీ ఫండ్ ఇంతకుముందు ఇతర జిల్లాలకు వెళ్ళినట్టు డైవర్ట్ కాకుండా గ్రామంలో వచ్చి మంచి రూపంలో ఏదైతుందో ప్రజలకు సేఫ్టీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పలు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ, అదేవిధంగా రాయల్టీతో పాటు ఏదైతే సిఎస్ఆర్ నిధులు ఉన్నాయో, సిఎస్ఆర్ నిధులలో ఏదైతే చిన్న గల్లీ రోడ్లు ఉన్నాయి, ఆ గల్లీ రోడ్లు అంటే మీ రూల్ ప్రకారం ఏదైతుందో మాకు ఇంత విడుతున్న రోడ్డే మేము వేస్తాం, విడుతు లేనిది మేము శాంక్షన్ చేయమని మున్సిపల్ ద్వారా కొన్ని రూల్స్ ఉంటాయి కనుక ఆ రూల్స్ ఏదైతే కాకుండా సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతి గల్లీ చిన్నగా ఉన్నా సరే రోడ్ల రూపంలో డ్రైనేజ్ రూపంలో మాదారానికి మీ ద్వారా నష్టం జరుగుతుంది కనుక ఆ గ్రామంలో మీరు 100% ఆ గ్రామాలలో ఏ రూపంలో అయినా సరే డెవలప్మెంట్ అయ్యేటటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బాధ్యత మీపైన ఉంది. ఇది నేను అంటున్నాను వేయాలని, కానీ ప్రజలలో ఏదేసినా మాకు అవి వద్దు అనేటటువంటి నినాదంతో ఉన్నారు. ఎంతమంది అంటే ఇక్కడ విలేజ్ వాళ్ళు అందరూ వస్తే వాళ్ళ నోటి నుంచి మీరు బంగారం మా ఇంటికి తులం కాదు, కిల్లలు ఇచ్చినా మాకు అది అవసరం లేదు అనే దిశగానే ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఇక్కడ రాకుండా మనం చెప్పకుండా వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాం అనేటటువంటి మీటింగ్ పెట్టినాం కనుక నా వంతు ప్రయత్నంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళు ఉంటే మాత్రం ఇది వద్దంటుండే. కానీ ఎలాగో వచ్చినటువంటి ఆ వ్యక్తులందరూ మనం సహకారం చేద్దాం, కొంచెం గొప్ప మంచి అవుతుంది. అధికారాల ద్వారా మనకు నిర్లక్ష్యం ఏంటంటే మన గ్రామాలకు ఫండ్స్ రావట్లేదు, వీళ్ళ ద్వారానైనా సరే విలేజ్ని డెవలప్ చేసుకుందాం అనేటటువంటి దిశగా మీరు వెళ్తున్నారు కనుక నాకు అది వద్దు అని ఉన్నా మీరు ఎలాగో ఆమోదం తెలుపుతున్నారు కనుక నా వంతు ప్రయత్నంగా మీరు చేసే మంచి అనుకుంటున్నారు కదా, నష్టం ఎలాగో చేస్తున్నారు. మంచి ఏదైతే చేస్తున్నారో మీరు మానవ దృక్పథ కోణంతో ఆలోచించి ప్రజల దృష్టిలో ఆలోచించి
ఆలోచించుకొని గ్రామానికి వచ్చి ఏవైతే మీరు కార్యక్రమాలు చేస్తున్నారో నేరుగా ప్రజలకు సేవ చేసి మేము చేస్తున్నాం మీ ఊరికి. ఎందుకంటే మీ ఊరికి దుమ్ము ధూళి నా ద్వారా నేను పెట్టినటువంటి కృషుల ద్వారా వస్తుంది కనుక ఈ మంచి పనులు మా ద్వారా చేస్తున్నామని చెప్పుకోవాల్సిన బాధ్యత మీ గిట ఉంది. బోర్బావులు ఉన్నాయి. ఈ జనరేషన్ ఫార్మర్ నేను చెప్తున్నాను. ఫార్మర్ నేను ఫస్ట్ టైం నాకు చేసినప్పటి నుంచి వ్యవసాయం చేయకుండా ఉండలేం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మీ గత సంవత్సరం నుంచి వ్యవసాయం చేయాలంటే వద్దనే పరిస్థితి ఉంది. ఒకసారి మీరు గిట ఆలోచించండి. రైతులకు ఏ రకంగా మనం సేవ్ చేసినాం. బోర్బావులు పోతే ఎవరైతే గొర్రెల కాపరి ఉన్నారో ఇదే సంస్థ యాజమాన్యాలతో గిట మాట్లాడినారు. ఏమని వాళ్ళ గొర్రెలు చనిపోతే ఏముంది నువ్వు తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్ తీసుకొని చేపించి వస్తే దానికి సరిపోయేటటువంటి నష్టపరిహారం కల్పిస్తున్నారు. ఆ రైతు చనిపోయినటువంటి గొర్రె బాధలో అతను ఉంటే మీరు ఏదైతే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి చూపెట్టండి, ఆ తర్వాత బిల్లు ఇస్తామంటే వాళ్ళు ఏ రకంగా వెళ్తారు. మనం చేసింది 100% అక్కడ పొల్యూషన్ వెళ్తుంది. గ్రాస్ మీద మొత్తము డస్టే ఉంటుంది, రాయిది. దాన్ని అతను ఏ రకంగా తీసుకొస్తాడు. ఒకసారి మనం గిట్ట ఏమంటాం, ప్రజలకు నష్టం జరుగుతుంది కనుక మీ వంతు బాధ్యతగా అనుకోండి. ఎందుకంటే మనమే గ్రామానికి కొన్ని విధాలుగా నష్టం జరుగుతుంది కనుక చేస్తున్నాం కనుక లాభాలు అని నేను అనను. కాకపోతే బాధ్యతగా వాటిని పూరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అదనపు కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.